సో ఇప్పుడు అసలు డిస్కషన్లోకి వచ్చాం, మనీ వర్సెస్ కరెన్సీ. సో మనీ వేరు, కరెన్సీ వేరు. చాలామందికి రెండు ఒకటే అని అనుకుంటారు, బట్ విచ్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మనీ అండ్ కరెన్సీ. ద్రవ్యానికి కరెన్సీకి, కరెన్సీ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కరెన్సీ అంటే కాగితపు ద్రవ్యము, కరెన్సీ అంటే కాగితం మొక్క, కరెక్ట్గా చెప్పాలంటే. అర్థమవుతుందా? ఇప్పుడు యూ టెల్ మీ వన్ థింగ్, నేను మీకు ఒక 500 రూపాయల నోట్ ఇచ్చాను. ఈ 500 రూపాయల నోటు ఇండియాలో చెల్లుతుంది డెఫినెట్గా, వెరీ గుడ్. ఈ 500 రూపాయల నోటు ప్రింటింగ్ అవ్వకముందు ఏంటండి ఇది? నా క్వశ్చన్ అర్థమైందో లేదా మీకు? ఈ 500 రూపాయల నోటు మీద ప్రింటింగ్ వేసాం, గాంధీ గారి బొమ్మ న్యాచురల్గా వచ్చేస్తుంది ఆ పేపర్ మీద, ప్రింట్ వేయాలి కదా. ప్రింటింగ్ వేయక ముందు 500 రూపాయల నోటు ఏంటండి? ఇట్ వాజ్ జస్ట్ పీస్ ఆఫ్ వైట్ పేపర్, అవునా కదా? అవునా? వైట్ పేపర్ మీద ప్రింట్ వేసేస్తే మీరు తీసుకుంటున్నారు. నేను కూడా రేపు పొద్దున్న వైట్ పేపర్ మీద కింద మన ప్రింటర్లో కలర్ ప్రింట్ వేసేస్తాను, తీసుకుంటారా? మీరేగా అన్నారు వైట్ పేపర్ అని. సో అంటే కరెన్సీకి ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ అంటిల్ అండ్ అన్లెస్ గవర్నమెంట్ సేస్ ఇట్ హ్యాస్ వాల్యూ. కరెన్సీ అనేటటువంటి దానికి తనంతట తానుగా విలువ లేదు. ప్రభుత్వం దీనికి విలువ ఉంది అని చెప్తే దానికి విలువ వస్తుంది. మనీ అలా కాదు, తనంతట తాను విలువ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒక గోల్డ్ కాయిన్ కొన్నారు, 100 గ్రాములు గోల్డ్ కాయిన్ కొన్నారు. 100 గ్రాములు అంటే బిస్కెట్ అంటారేమో, ఓకే, ఎనీవే 100 గ్రామ్ లేదా 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొన్నారు మీరు. 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఒక 50,000 రూపాయలు పెట్టుకున్నారు. ఇప్పుడు 50,000 రూపాయలు పెట్టి మీరు 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొంటే ఈ గోల్డ్ కాయిన్ మళ్ళీ ఎక్కడ అమ్మినా కూడా మీకు డబ్బులు వస్తాయా రావా? అంటే గోల్డ్ కాయిన్ హ్యాజ్ ఇట్స్ వాల్యూ ఆన్ ఇట్స్ ఓన్. డబ్బు పుట్టక ముందే గోల్డ్ కాయిన్ ఉంది. అంటే మీరు గోల్డ్ ఎక్కడికి పట్టుకెళ్ళినా అసలు డబ్బులతో సంబంధం లేదు, గోల్డ్ అంటేనే విలువ, అవునా కదా? మీరు ఆ గోల్డ్ కాయిన్ ఏ రూపంలోకైనా మార్చండి, చైన్ చేయండి, లేదా ముక్కు పెట్టుకునే ముక్కు పుడకలు చేయండి, వేలుకు పెట్టుకునే ఉంగరం చేయండి, లేదా చెవులకు పెట్టుకునే కమ్మలు చేయండి, ఎనీథింగ్ యూ డూ, ఇట్ వాల్యూ విల్ నెవర్ డిమినిష్, ఇంకా పెరుగుతుంది, తగ్గదు. సో మనీ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ ఇంట్రిన్సిక్ వాల్యూ. తనంతట తానుగా విలువ ఉన్నటువంటి దాన్ని మనీ, ద్రవ్యము అంటారు. తనంతట తానుగా విలువ లేదు, ప్రభుత్వం దాని మొహం మీద ఏదో ఒక ప్రింట్ వేస్తే విలువ వచ్చిందని కరెన్సీ అంటారు. అంటే కరెన్సీ ఈజ్ ఆర్టిఫిషియల్, మనీ ఈజ్ న్యాచురల్. అయ్యా అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు మీరు చూడండి, నేను కొన్ని వస్తువులు చెప్తాను, దే హ్యావ్ వాల్యూ ఆన్ ఇట్స్ ఓన్. గోల్డ్, ఇట్ హ్యాస్ వాల్యూ ఆన్ ఇట్స్ ఓన్. సిల్వర్, ఇట్ హ్యాస్ వాల్యూ ఆన్ ఇట్స్ ఓన్. కాపర్, ఇట్ హ్యాస్ వాల్యూ ఆన్ ఇట్స్ ఓన్. గట్టిగా మాట్లాడితే ఐరన్, దానికి కూడా వాల్యూ ఉంది. పేపర్కి ఏముందా వాల్యూ? ఏం లేదు పేపర్కి. మీరు అదే 500 రూపాయల కాగితాన్ని, ఓల్డ్ కాగితాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇవ్వండి రోడ్డు మీద కింద పడేసినా అప్పుడు తీయడు. తీసుకున్నాడంటే వాడికి డిమానిటైజేషన్ గురించి తెలియదని అర్థం, అంతే కదా? సో మనీ సంథింగ్ విచ్ హ్యాస్ ఇంట్రిన్సిక్ వాల్యూ, మనీ సంథింగ్ విచ్ హ్యాస్ ఫేస్ వాల్యూ, దట్ టు అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్. అందుకే మనం 1000 రూపాయల కాగితాన్ని ఇప్పుడు లేదు కదా, 500 రూపాయల కాగితాన్ని మీరు తీసుకుంటే, మీరు ఎప్పుడైనా మీ జేబులో డబ్బులు ఉంటే తీసి చూడండి ఒకసారి, ఏ కాగితం అయినా పర్వాలేదు. ఐ ప్రామిస్ టు బేరర్ ద సమ్ ఆఫ్ ₹500 సైన్డ్ బై ఆర్బీఐ గవర్నర్ ఉంటుంది. అంటే ఆర్బీఐ గవర్నర్ మీకు ఒక అప్రూవల్ ఇస్తున్నాడు, ఆర్బీఐ గవర్నర్ మీకు ఒక ఇన్సూరెన్స్ చెప్తున్నాడు. ఏంటి? ఈ 500 రూపాయల నోటు ఏ వ్యక్తి దగ్గర అయితే ఉంటుందో దట్ ఈజ్ ఈక్వల్ టు 500 యూనిట్స్ ఆఫ్ కరెన్సీ, దీనికి సమానమైనటువంటి డబ్బుని మీరు పొందవచ్చు అనే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. కాబట్టే మీరు దాన్ని 500 రూపీస్గా యాక్సెప్ట్ చేస్తున్నారు, అదర్వైజ్ యూ వాంట్ యాక్సెప్ట్ ఇట్. అర్థమైందా? అదే కదా డిమానిటైజేషన్ అంటే. సడన్గా నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చెప్పాడు? ఆజ్ సే హమారా దేశ్ మే 500 और ఏంటిది 1000 రూపాయ కా నోట్స్ బంద్ అవుతాయి అన్నాడు. అందరికీ బంద్ అయింది ఓ దెబ్బతో, అంతే కదా? సో సింపుల్గా చెప్పాలంటే డిమానిటైజేషన్లో ఏం చెప్పింది గవర్నమెంట్? రేపటి నుంచి 500 రూపాయల నోటు 1000 రూపాయల నోట్లు చెల్లవు. రేపటి నుంచి గవర్నమెంట్ ఇదే కోవలో రేపటి నుంచి గోల్డ్ చెల్లదు అని చెప్తుందా? పిచ్చెక్కిందా వీటికి అనుకుంటారు, గవ్వుకుని ఎవడని చెప్తే అట్లా, అంతే కదా? రేపటి నుంచి బంగారానికి ఎటువంటి విలువ లేదు అన్నాడు అనుకోండి వచ్చి ప్రైమ్ మినిస్టర్ గారు కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, ఇంకా సర్దే ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ని లేదా చీఫ్ మినిస్టర్ అనుకుంటారు. ఎందుకంటే గోల్డ్కి విలువ నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు అన్నా అనకపోయినా దాని అంతటి విలువ దానికి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. తనంతట తానుగా విలువ కలిగి ఉన్నదాన్ని మనీ అంటారు. తనంతట తానుగా విలువ కలిగి లేదు, కేవలం ప్రభుత్వం చెప్పడం వల్ల దానికి విలువ వచ్చిందని కరెన్సీ అంటారు. అంతే, అయిపోయింది, డన్. కానీ దీని ప్రాపర్టీస్ చూడాలి కదా, వీ హ్యావ్ టు సీ ద ప్రాపర్టీస్ కదా. సో ఇక్కడ చూద్దాం, చూడండి, కరెన్సీ, మనీ. ముందు మనీని చూద్దాం. మనీ అంటే ఏంటి? మనీ అంటే మనీయే. రెండు, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, అంటే దీన్ని ఒక వస్తువు ఇంకొక వస్తువుతో మార్పిడి సాధనంగా వాడుకోవచ్చు. రెండు, ఇట్ ఈస్ ఎన్ యూనిట్ ఆఫ్ అకౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ ఉంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ షర్ట్? యూ కాంట్ సే ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ షర్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ షర్ట్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 5 బిర్యానీస్, ఇలా చెప్పలేము. దీన్ని డబ్బు రూపంలోనే చెప్పాలి. అంటే ప్రపంచంలో విలువను కొనవాలంటే దానికి ఒక యూనిట్ ఏముంటుంది? మనీ ఉంటుంది. అంటే మీరు జనరల్గా చూడండి, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? వోల్ట్స్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్? సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ ఆర్ కిలోమీటర్స్ ఆర్ మైల్స్, ఎనీథింగ్. అలాగే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వాల్యూ? మనీ. అర్థమైందా?
సో అది యూనిట్ ఆఫ్ అకౌంట్గా చేస్తారు. డబ్బుని ఒక చోట నుంచి మరొక చోటకి తరలించవచ్చు కదా. పోర్టబుల్. డబ్బు ఎక్కువ కాలం నిలవ ఉంటుందా? ఎందుకుంటుందో బ్రహ్మాండంగా. కాగితం చింపితే కాయిన్స్ ఉంటాయి, కాయిన్స్ని మరీ కరిగిచ్చేస్తే కరిగిపోతుంది మంటలో పడేస్తే. అలా కాకుండా నార్మల్గా ఉంచితే ఇట్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్. సో కాబట్టి ఇట్ ఈస్ డ్యూరబుల్. దాన్ని డివిజిబుల్ చేయొచ్చా? ఇండియాలో ఒక తులం బంగారం ఉందనుకోండి, దాన్ని 11.6 గ్రాములు చేయొచ్చు, దాన్ని 1/2 గ్రాము చేయొచ్చు, దాన్ని ఇంకా 1/2 గ్రామ్ చేయొచ్చు. సో యూ కెన్ డివైడ్ ఇట్ ఆల్సో. అలాగే ఫంజిబుల్ అంటే ఒకదానితో మరొక దాన్ని మార్పు చెందడం, ఇంటర్చేంజబుల్. బంగారం ఉంది, అది ఇచ్చే సిల్వర్ తీసుకోవచ్చా? సిల్వర్ ఇచ్చేసి లెడ్ తీసుకోవచ్చా? లెడ్ ఇచ్చేసి ఇంకొకటి ఏదో మెటల్ తీసుకోవచ్చు, ఎందుకు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. సో వీటిలన్నింటినీ కూడా మనీ అని అంటాం. సో మనీని మనం ప్రింట్ చేయగలమా? సచ్చినా చేయలేం. బంగారాన్ని ప్రింట్ చేస్తారా? అది మళ్ళీ పిచ్చోడు అనుకుంటారు అంతే, అంత మించేం లేదు. 2 మింటెడ్. బంగారాన్ని మింటింగ్ చేయగలమా? చేయలేం. ఎలా చేస్తాం? అది న్యాచురల్గా దొరుకుతుంది. బంగారాన్ని వాల్యూగా స్టోర్ చేసుకోవచ్చా? ఆస్తిగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మన ఆడవాళ్ళు ఇళ్ళలో అదే చేస్తారు. ఎక్కడో వేస్తే దొబ్బేస్తామని చెప్పి వాళ్ళ చేతికి గాజుల రూపంలో, మెల్లో గొలుసు రూపంలో వేసుకుంటుంటారు. రైట్. ఇదే కరెన్సీని చూద్దాం. కరెన్సీ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ విత్ లిటిల్ డిఫరెన్స్. కరెన్సీ కూడా మీడియం ఆఫ్ ఎక్స్చేంజేనా? అది ఇచ్చి వేరే వస్తువులు మార్పిడి చేసుకోవచ్చు. కరెన్సీ ఈజ్ ఆల్సో యూనిట్ ఆఫ్ అకౌంటా? మీకు ఎంత ఆస్తుందా అంటే, సార్ 4 కోట్ల రూపాయలు లేదా 4,000 కోట్ల రూపాయలు ఉందని అంటారు. సో అంటే ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువు తాలూకా విలువైనా కూడా యూ కెన్ సే ఇట్ ఇన్ కరెన్సీ. 3 పోర్టబుల్. కరెన్సీని కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చొచ్చుగా. కరెన్సీ ఈజ్ ఆల్సో డివిజిబుల్ కదా. 100 రూపాయలు 2 50 రూపాయల కాయింతలు మనకు సామెత ఉంటుంది కదా, ఏ కాలంలో అయినా రూపాయికి 4 వచ్చేవి పావలాలు, అంతే కదా. సో అట్లా. అలాగే ఫంజిబుల్, దాన్ని కూడా ఇంటర్చేంజబుల్ చేయొచ్చు. కరెన్సీని ప్రింట్ చేయొచ్చా? బ్రహ్మాండంగా ప్రింట్ చేయొచ్చు, ఎంత కావాలితే అంత. మింట్ చేయొచ్చా? మింట్ కూడా చేయొచ్చు కాయిన్స్ని. కరెన్సీని స్టోర్ ఆఫ్ వాల్యూగా చేయొచ్చా? చేయలేం. కరెన్సీని స్టోర్ ఆఫ్ వాల్యూగా చేయలేం అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఇక్కడ స్టోర్ ఆఫ్ వాల్యూగా అంటే ఇన్ ద సెన్స్ విలువతో కూడినటువంటి వస్తువుగా దాన్ని చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఉంది, తీసి మెల్లో వేసుకుంటాం. బంగారం విలువ ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెల్లో గొలుసు ఉందా, తులం ఎగ్జాంపుల్కి అది కొనుక్కుంటే 70,000 రూపాయలు అయింది అంటే దాని అర్థం ఏంటి? 70,000 రూపాయల విలువ ఉన్నటువంటి వస్తువులు మెల్లో వేసుకున్నారు. ఓ పని చేయండి, 1000 రూపాయల కాయింతాలు 1000 లేదా 2,000 కాయింతాలు 35 కాయింతాలు దండగా గుచ్చి మెల్లో వేసుకోండి. స్టోర్ ఆఫ్ వాల్యూ కింద ఏమంటారు అప్పుడు? పిచ్చోడు అంటారు. నేను పిచ్చ కొట్టి లాక్కెళ్తారు అవి. అదేదో సినిమాలో ఉంటుంది చూడు, మెల్లో వేసి రాజకీయ నాయకుడు వేసి ఆ దండలు వేసరుగానే డబ్బులు మొత్తం పోయి ఖాళీ దారం పైకి వస్తుంది, అలాగే ఉంటుంది. సో స్టోర్ ఆఫ్ వాల్యూగా మీరు కరెన్సీని పెట్టలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను బంగారాన్ని ఒక 1000 సంవత్సరాల పాటు దాస్తాను, అలాగే ఉంటుంది, ఏం పాడవదు. నేను 2,000 రూపాయలకి అయితే 1000 సంవత్సరాలు దాస్తాను, ఏమవుతుంది? చెదబట్టి చచ్చిపోతాయి. అండ్ రేపొద్దునికి ఇవి డిమానిటైజ్ అయ్యాయి అనుకోండి, పనికిరాదు. అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ బెటర్ ఎగ్జాంపుల్. డిమానిటైజేషన్ చేసిన 1 ఇయర్కి ఒక ముసలావిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆవిడ తలగడి కింద 35,000 రూపాయలు డబ్బు దొరికింది. ఆ 35,000 రూపాయలు కూడా 500 రూపాయల నోట్లు, పాత నోట్లు ఉన్నాయి. ఆమె ఒక లెటర్ రాసింది, పాపం బాగా ముసలావిడ, ఒక 90 ఇయర్స్ ఉంటాయి. ఆమెకి డిమానిటైజేషన్స్ అవన్నీ తెలియదు, ఆమెకు వచ్చిన పెన్షన్ డబ్బులు అవన్నీ దాచింది. కింద కొడుక్కి రాసిందనమాట, ఏంటంటే నాన్న నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియలకి నీ దగ్గర డబ్బు ఉంటుందో లేదో, అందుకని ఇంకో నా తలగడ కింద ఈ 35,000 రూపాయలు దాస్తున్నాను, దీంతో నా అంత్యక్రియలు జరిపించి నువ్వు ఇబ్బంది పడమాకు అని. ఎంత గొప్ప తల్లి ఆలోచించండి. వీడు ఒకవేళ మంచి కొడుకు అనుకోండి, ఆవిడ అప్పటి వరకు చూసుకున్నాడు అనుకోండి, అబ్బాయి ఇంత మంచి తల్లికి పుట్టానని మంచిగా ఆనందపడతాడు. అప్పటి వరకు ఆవిడని చూడలేదు అనుకోండి, ఇంక జీవితాంతం ఆడి బతుకు కుక్క బతికే, అందులో అనుమానం ఏం లేదు. సో ఇది నేను రీసెంట్గా పేపర్లో చదివాను ఆవిడ చనిపోయినప్పుడు. ఇప్పుడు ఏంటి ఇక్కడ ప్రాబ్లము? అదే ఆవిడ బంగారం రూపంలో పెట్టుంటే స్టోర్ ఆఫ్ వాల్యూ, ఆవిడ ఆ డబ్బుని డబ్బు రూపంలో పెట్టింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ స్టోర్ ఆఫ్ వాల్యూ, బికాజ్ ఇట్ మే చేంజ్. అది అర్థమైందా మీకు? క్లారిటీ వస్తుందా లేదా? రైట్, అంతే సింపుల్. మిమ్మల్ని ఎగ్జామ్లో ఏమడుతాడంటే ఇంక ఇవే స్టోర్ ఆఫ్ వాల్యూ కాదా ఇలా అడిగాడు అనుకోండి, టిక్కులు పెట్టాలి, అంత మించి.